అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ గారు. గురువుగారితో మాట్లాడి ద్వాదశ రాసుల వారికి కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా అసలు అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరిహారాలేంటి? ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి అన్ని విధాలుగాను కూడా బాగుంది. ఇక్కడ మకర రాశి అనేసరి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు, శ్రవణ 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ విధంగా మనకు సూచింపబడుతోంది. అయితే గోచార రీత్యా గ్రహాలు 7 స్థానాలను బట్టి అన్ని రంగాల వారికి కూడా బాగుంది. ఎందుకంటే వీళ్ళు గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఏలినాడు శని ప్రభావం వల్ల. లాస్ట్ ఇయర్ ఏప్రిల్తో ఆ ఏలినాడు శని దోషం పోయి వీళ్ళకి మంచి రోజులు అనేటువంటివి ఆరంభమయ్యాయి. అందుచేత మంచి రోజులు ప్రారంభమయ్యాయి కనుక వీళ్ళకి అన్ని రంగాల్లోనూ కూడా సాధించుకోగలుగుతారు. అయితే వీళ్ళు చాలా నిరాశపడిపోయారమ్మా. చాలా ఇబ్బందులు పడ్డారు పాపం. అన్ని రకాలుగాను నలిగిపోయారు అనడంలో ఏమాత్రం సంశయం లేదు. ఇప్పుడు వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు. బాగుంది, అన్ని రకాలుగాను కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు మానసిక ప్రశాంతతని, మానసిక స్థైర్యాన్ని కూడా పొందుతారు. తర్వాత అన్ని రంగాల్లోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. రాజకీయ నాయకులు కూడా మరి చక్కగా అందరి యొక్క ఆదరాభిమానాలు పొంది వాళ్ళు చేసిన వాగ్దానాలు నిలుపుకొని అలాగే పైన వాళ్ళ వల్ల కూడా మంచి బెనిఫిట్ పొందేదానికి అవకాశం కనబడుతుంది. అలాగే వీళ్ళంతా కూడా పార్టీలు మారదామా అనేటువంటి ఆలోచనలోకి వచ్చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుచేత పార్టీలు మారాల్సిన అవసరం ఏం లేదు. ఉన్న పార్టీలోనే ఉన్నతమైన స్థానాన్ని సాధించుకోగలుగుతారు. అందుచేత వీళ్ళకి మరి అనుకోనటువంటి రీతిలో పదవులు ప్రాప్తించేదానికి కూడా అవకాశం కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా చెప్పాలంటే పూర్తిగా నాశనం అయిపోయారు. అటువంటి స్థితి నుంచి నార్మల్ స్టేజ్కి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. మరి సంవత్సరారంభంలో సామాన్యుడి స్థితికి వచ్చి ఆ తర్వాత ఉన్నతమైన స్థానానికి వెళ్ళేదానికి అవకాశం కనబడుతుంది. ఈ 7.5 సంవత్సరాలు గతించినటువంటి 7.5 సంవత్సరాలు ఎంతైతే కష్టపడ్డారో ఇప్పుడు అంతే వైభవాన్ని పొందేదానికి కూడా అవకాశం కనబడుతుంది. తర్వాత అదే ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్, తర్వాత అలాగే మరి ప్రమోషన్స్ కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. ఇక వ్యవసాయదారులు కూడా మరి గతంలో ఉన్న రుణ బాధలని కూడా తీర్చుకోగలుగుతారు. మంచి పంటని, ఫలసాయాన్ని లోకానికి అందించగలుగుతారు. విద్యార్థులు కూడా బాగా చదవగలుగుతారు, ఉత్తీర్ణత సాధిస్తారు, విదేశాలకు వెళతారు, ఉత్తమమైన ఉద్యోగాలు కూడా సాధించగలుగుతారు. అందుచేత అన్ని విధాలుగాను కూడా బాగుందమ్మా. ఇక వీళ్ళు ఏంటంటే ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే జ్వరం తగ్గిన తర్వాత నీరసం ఉంటుంది అన్నట్టుగా దోషాలు అవి పోయిన తర్వాత కూడా కొంత ప్రభావం అనేది మనకు తెలియకుండానే ఉంటుంది. ఆ యొక్క దోషానికి సంబంధించినటువంటి దుష్ప్రభావం పోవడం కోసం భగవదారాధన చేయడం అనేది చాలా మంచిది. ఇక్కడ ఏమిటంటే మీరు ఒక ప్రశ్న వేయచ్చు, స్వామి మీరంతా దశమా విద్యల గురించే చెప్తా ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా కూడా శివోపాసన, వైష్ణవోపాసన అని చెప్తా ఉన్నారని మీరు నన్ను అడగచ్చు. అయితే ఇక్కడ కొంతమంది అంటే పూర్వం ఏం చెప్పేవారంటే ఈ గ్రహదోషాలకి గ్రహాలకి దానాలు, అభిషేకాలు, జపాలు, తర్పణాలు చెప్పేవారు. ఇంకో 40 ఫలితాలు సక్రమంగా రాకపోయేసరికి ఆ యొక్క గ్రహాలకి అధిదేవతలను ఆరాధించమని చెప్పేసి అధిదేవతలను ఆరాధించడం ప్రారంభించారు. దానివల్ల కూడా ప్రయోజనం లేకపోతోంది. యథార్థంగా మనం మాట్లాడుకోవాలంటే ఈ దశ మహావిద్యలు మహాప్రత్యంగర, మానసాదేవి,
వీళ్ళందరూ కూడా నా ద్వారానే హ్మ్. మరి ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలకి కూడా ప్రచారం అయిందని చెప్పొచ్చు. హ్మ్. ఎందుకంటే ఈ అమ్మవారిని ఉపాసన చేస్తూ ఘన విజయాలు సాధిస్తూ వచ్చారు. ఓకే. ఈనాడు ఛానల్స్‌లో మాట్లాడేటువంటి మహాపండితులు, సిద్ధాంతులు వీళ్ళంతా కూడా నేను చెప్పిన మాటలు పాపం విన్నారు. అలాగే అమ్మవారిని ఉపాసించారు. వాళ్ళు కూడా పాపం బాగా అవును శ్రీధర స్వామి చెప్పిన ప్రకారంగా మంచి రిజల్ట్ వస్తోంది అని చెప్పి వాళ్ళు అవగాహన చేసుకొని, మీరు కూడా ఈ అమ్మవారిని ఉపాసించండి అని చెప్పేసని జనాలు కూడా ప్రోత్సహిస్తున్నారు. హ్మ్. ఎందుకంటే నాకు చాలా ఆనందం వేసింది ఎప్పుడంటే, ఛానల్స్‌లో మరి దశాబ్దాలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. హ్మ్. ఈ దశమహావిద్యలని చెప్పుకుంటూ గ్రహశాస్త్రాన్ని అన్వయిస్తూ ఏ దోషాన్ని, ఏ అమ్మవారు పొగడతారో చెబుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ చానాళ్ళు గడిచింది. గడిచిన తర్వాత గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ వారు బాగా ఆధ్యాత్మిక గ్రంథాలు ముద్రించేవారు పూర్వం. హ్మ్. వాళ్ళ ఇంట్లో వివాహం అయింది. హ్మ్. వివాహం వెళితే నన్ను ఆహ్వానించారు. వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు పంచాంగకర్తలందరినీ కూడా నాకు పరిచయం చేశారు వాళ్ళు తీసుకొచ్చి. హ్మ్. వీరు నేమాని వారండి, వీరు ఇలా పలానా వారండి, పలానా వారండి అని. హ్మ్. పరిచయం చేస్తే వాళ్ళందరూ కూడా ఎంత ఆనందపడిపోతూ నాతో మాట్లాడారంటే, "స్వామి చాలా అద్భుతమైనటువంటి పరిష్కారాలు మీరు ప్రసార మాధ్యమాల ద్వారా ఇస్తున్నారు. మీరిచ్చిన రెమెడీస్ మేము కూడా వాడేసుకుంటున్నామండి. హ్మ్. ఫలితాలొస్తున్నాయి. చాలా బాగుంది స్వామి. చాలా అసలు చక్కటి సబ్జెక్టు లోకానికి అందించారు మీరు" అని చెప్పి పంచాంగకర్తలు ఆనందంగా నాతో మాట్లాడుతుంటే ఆహా! భలే అనిపించింది. హ్మ్. సామాన్యులు కాదు కదమ్మా! అవును వాళ్ళ గురుగారు. తరతరాల నుంచి కూడా హేమాహేమీలు వాళ్ళంతా కూడా. హ్మ్. వాళ్ళ పెద్దవాళ్ళు పరంపరగా వాళ్ళ జ్యోతిష్యాన్ని మరి ఆ ఉపాసన పట్టేసేసి వాళ్ళంతా కూడా చక్కగా మరి పంచాంగకర్తలుగా మరి ఈనాడంతా కూడా మరి ఫాలోయింగ్ అంతా వాళ్ళదే కదా! అవును. అట్లాంటి మహానుభావులు కూడా ఈ దశమహావిద్య, ప్రత్యంగిర, మానస అమ్మవార్ల యొక్క ఉపాసనని వాళ్ళు ఉపాసించి సత్ఫలితాలు మేము సాధిస్తున్నాం స్వామి. మీ రెమెడీస్ మేము వాడేసుకుంటున్నాం అంటే అంతకంటే నాకేం కావాలి? హ్మ్. అసలు చాలా ఆనందం వేసింది. ఇప్పుడంతా కూడా ఈరోజు దశమహావిద్యల గురించి మాట్లాడుతున్నారు. మానసాదేవి గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యంగిరి గురించి మాట్లాడుతున్నారు. అలాగే హోమాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, ఉపాసన చేస్తున్నారు. ఎన్నో ప్రదేశాల్లో దేవాలయాలు కూడా కడుతున్నారు. హ్మ్. మరి జనాలందరినీ కూడా అమ్మ ఉపాసన వైపు మరలుస్తున్నారు. హ్మ్. అదే నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను ప్రారంభంలో మరి సంస్కృతి ఛానల్‌లో నేను ఎంటర్ అయినప్పుడు అమ్మవారంటే భయపడిపోయేవారు. హ్మ్. భయపెట్టేసేవారు. అట్లాంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి స్థితి నుంచి ఈరోజు లలితా సహస్రం గానియండి, సౌందర్య లహరి గానియండి, లేకపోతే చండీ సప్తశతి గానియండి, దశమహావిద్యలు గాని, సప్తమాతృలు గాని, మానసాదేవి గాని, నవదుర్గలు గాని, వీళ్ళందరూ అష్టాదశక్తి పీఠాలు గాని, అందరూ కూడా భయం పోగొట్టుకొని, అందరూ పండితులు కూడా చక్కగా ఇక్కడికి వెళ్ళండి, ఇలా చేసుకోండి, ఇలా బావుంటుంది, అలా బావుంటుందని చెప్పేటువంటి స్థితి వచ్చిందంటే, హ్మ్. నేనెంతో అదృష్టవంతుడిగా భావిస్తాను. ఖచ్చితంగా అంచేత గురుగారు. ఏంటంటేనమ్మా చక్కగా దశమహావిద్యల్ని, ప్రత్యంగిర మహాదేవిని, హ్మ్. మానస మహాదేవిని ఆశ్రయిస్తూ హ్మ్. మనం ఉపాసన చేయడం ద్వారా మనకున్న ఇబ్బందుల్ని తొలగించుకోగలుగుతాం. హ్మ్. ఉన్నటువంటి స్థితిని మరింత మెరుగుపరుచుకోగలుగుతాం. హ్మ్. అంచేత నేను పదే ఎప్పుడు ఏ ఛానల్‌లో నన్ను కదిలిచ్చినా హ్మ్. ఆశ్రయించాల్సింది వీళ్ళనే అని చెప్తూ ఉంటాననమాట. ఓకే ఆశ్రయించిన గురుగారు. వాళ్ళందరూ కూడా సత్ఫలితాలు సాధిస్తున్నారు కనుక నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. గురుగారు ఇప్పుడు మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది. అవునమ్మా! ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పడుతూ వచ్చారు. ఇదైతే ఈ సంవత్సరం అయితే వాళ్ళకి అనుకూలంగా ఉంది. బావుంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా అన్నీ బాగుంటుంది. ఏ ప్రయత్నాలైనా సఫలీకృతం అవుతాయి. హుహు. మంచి సమయం అమ్మా! హ్మ్. చాలా చక్కటి సమయం. ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి గృహ కూడా గురుగారు. నిర్మాణం చేసుకోవచ్చు. హ్మ్. గృహాలు కొనుక్కోవచ్చు. హుహు. తర్వాత అలాగే శుభకార్యాలు చేసుకోవచ్చు. హుహు. తర్వాత ధనం నిల్వ చేస్తారు. ఓకే. ధనాదాయం బావుంటుంది. అన్ని విధాలుగానే బావుంది. గురుగారు ఎవరికైనా డబ్బులిస్తే కొంతమందికి మళ్ళీ రిటర్న్ రావడానికి ఆహ్, చాలా ఇబ్బంది పడతా ఉంటారు. మరి నేను, వీళ్ళకి ఓకేనా గురుగారు? నేను గతంలోనే చాలా సీరియస్‌గా చెప్పానమ్మా. హ్మ్. ఎందుకంటే కరోనాకు ముందు మాటిది. హ్మ్. మీరు ఇక ముందు హ్మ్. ఎవరికీ డబ్బు ఇవ్వకండి. ఇస్తే తిరిగి తెచ్చుకోలేరని చెప్పాను. మకర రాశి అది వారికి. అన్ని ఆ! రాసులకి. ఆహా!
యూనివర్సల్గా చెప్పేశాను నేను. హ్మ్. అదే జరుగుతూ వచ్చింది. ఓకే. ఎంతోమంది డబ్బు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. హ్మ్. అంచేత ఏదైనా ఇక తమ్ముడే ఏదో అంటారు చూసారా, ఆ! అదే ప్రకారంగా డబ్బు ఎప్పుడైనా సరే అప్పుగా ఇవ్వడం తప్పించి, హ్మ్. ఆ అప్పు ఇచ్చేప్పుడు ఎవిడెన్స్‌లతో కూడుకొని, సంతకాలతో కూడుకొని ఇవ్వడం తప్పించి, ఓకే. ఊరికే చాలా మంచోడు కదా, మనోడే కదా అనిస్తే మాత్రం మనోడు ఏకబైకే కూర్చుంటాడు. ఓకే గురుగారు. గ్రహస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఓకే. నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. యూనివర్సల్‌గా గ్రహస్థితులు బాలేదు. హ్మ్. రాసుల ప్రకారంగా బాగున్నాయి. ఓకే. అర్థమవుతుందమ్మా? హ్మ్. అంచేత జాగ్రత్తగా ఉండాల్సినట్టు సమయమే. ఓకే గురుగారు. చక్కగా మకర రాశి వారికి చాలా బావుంది. అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అవునమ్మా. ఈ సమయాన్ని వాళ్ళు చక్కగా యుటిలైజ్ చేసుకొని, హ్మ్. సద్వినియోగం చేసుకుంటే బావుంటుంది. అవునమ్మా. అండ్ ఇంకా మెరుగుపడాలన్నా, వాళ్ళున్న పరిస్థితులు మెరుగుపడాలన్నా, హ్మ్. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నా కూడా, ఉపశమనం పొందాలన్నా కూడా మీరు చెప్పిన రెమెడీస్‌ని, జపంని, అమ్మవారి ఆరాధనను చేసుకుంటే ఇంకా బావుంటుంది. చాలా బాగుంటుందమ్మా. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః.